సోషల్ మీడియా తెలిసిన వారందరికీ రీతూ చౌదరి తెలుసు. బుల్లితెర నటుల్లో చాలా యాక్టివ్గా ఉండే వాళ్లలో రీతూ కూడా ఒకరు. జబర్దస్త్తో ఫేమ్ వచ్చిన స్కిన్ షోతో మాత్రం సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు. ఇప్పుడు బిగ్ బాస్లో తన గేమ్ స్ట్రాటజీస్తో దూసుకుపోతోంది. అయితే హౌస్లో సైలెంట్గా కనిపిస్తున్న అమ్మడిపై రూమర్స్ మాత్రం జెట్ స్పీడ్లో చాలా లౌడ్గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. నిజానికి రీతూ చౌదరిపై రూమర్స్ ఇప్పుడు కాదు, బిగ్ బాస్కు వెళ్లక ముందు నుంచే ఉన్నాయి. రీతూ చౌదరికి యాక్టర్ ధర్మా మహేష్కు అఫైర్ ఉందని తన భార్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని సోషల్ మీడియాలోనూ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా రీతూ చౌదరికి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. అవి ధర్మా మహేష్ భార్య గౌతమి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడంతో ఇది పెద్ద దుమారానికి దారితీస్తోంది. రీసెంట్గా తన భర్తకు వేరే వాళ్లతో సంబంధాలున్నాయని చెప్పారు, కానీ పేరు బయటపెట్టకుండా చెప్పేవారు. కానీ ఇప్పుడు తన వాట్సాప్ చాట్స్, వీడియోస్తో సహా అన్నీ బయటపెట్టడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ గాసిప్స్తో బిగ్ బాస్ హౌస్లో షివరింగ్ స్టార్ట్ అయింది. రీతూ చౌదరికి ధర్మా మహేష్కు ఉన్న అఫైర్ విషయాలపై చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. గౌతమి లీక్ చేసిన వీడియోలో నిజమా కాదా అనే విషయాలు రావడంతో హౌస్లో బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు. వ్యక్తిగత విషయాలు ఇక్కడ డిస్కస్ చేయొద్దని చెప్పారు. అయినా రీతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడడం తనకిష్టం లేదని, తల్లి కావడంపై తనకు చాలా ఆశలున్నాయని, ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేయడం అన్యాయమని చెబుతూ తనను తను ప్రూవ్ చేసుకోవాలని ఇక్కడికొచ్చానని, తన పర్సనల్ విషయాలు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా బాధగా ఉందని తెలిపింది రీతూ.